చిలకలూరిపేటలో నిర్వహించిన జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి సభ విజయవంతమైంది. అంచనాలకి మించి సభకి జనం పోటెత్తారు. ఎండని సైతం లెక్క చేయకుండా ప్రజలు తరలివచ్చారు. అశేష జనవాహిని చూసి ప్రధాని మోదీ సైతం ఆశ్చర్యపోయారు. ప్రజాగళం సభ కోటప్పకొండ తిరణాలని గుర్తు చేసింది. సభ సక్సెస్ తో మొత్తంగా నిన్న జరిగిన ప్రజాగళం భారీ బహిరంగ సభ అయితే సక్సెస్ అయింది. సో దీనికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, అంటే ఏదైతే నేను జరిగినటువంటి ప్రజాగళం సభ ఏదైతే ఉందో సభగా మాత్రం పూర్తిగా కూడా సక్సెస్ అయిందని చెప్పి ఒక పక్కన టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు అయితే సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దీనికి సైమల్టేనియస్గా కూడా వైసీపీకి చెందిన నాయకులైతే మాత్రం సభ ఫ్లాప్ అయిందని చెప్పి వాళ్ళైతే ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే అసలు సభకు సంబంధించి పూర్తిగా కూడా వచ్చినటువంటి ప్రజావాహిని కానీ అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ కొంత డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అయితే ఉండొచ్చు, కానీ పూర్తి స్థాయిలో కూడా అది సక్సెస్ రేట్లోనే ఉన్నట్లుగా కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. అసలు ఈ సభ ఏ విధంగా జరిగింది, అసలు ఈ సభ సక్సెసా కాదా అనే దాన్ని తెలుసుకోవడానికి మనతో పాటు కొంతమంది ఉన్నారు. వాళ్ళని తెలుసు. నిన్న జరిగినటువంటి ఏదైతే ప్రజాగళం సభ ఉందో అది ఏ విధంగా జరిగిందంటారో, అది సక్సెస్ అయిందంటారా? ఏదైతే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ఓటును చీలకుండా ఈ నియంత్ర ప్రభుత్వాన్ని చరమగీతం పాడాలని చెప్పి ఏదైతే ప్రజాగళం పేరుతో తెలుగుదేశం జనసేన బీజేపీ టైఅప్ అయి పొత్తులో భాగంగా ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించారో చిలకలూరిపేట నియోజకవర్గం బొప్పూడి గ్రామంలో జరిగిన సభ ఏదైతే ఉందో ఆ సభకు సుమారుగా 6 నుండి 7 లక్షల మంది ఇన్ఫ్లో అవుట్ఫ్లో అటు ట్రాఫిక్ జాములు ఇరుక్కుపోవడం కానీ మొత్తం 6 నుండి 7 లక్షల మంది హాజరయ్యారని చెప్పి అధికారిక గణాంకాలు చెప్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైకాపా నాయకులు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏదైతే ఈ ప్రజాగళం సభ జరిగిందో అది ఒరిజినల్ బహిరంగ సభగా ప్రజలు అన్ని శాఖలు భావిస్తూ ఉన్నాయి. మేము గ్రీన్ మ్యాట్లు వేసుకొని ఎప్పుడు సభలు నిర్వహించలేదు. ఏదైతే ఈ మీలాంటి మీడియా సోదరులకు కూడా నోటీసులు ఇచ్చి సభకి గతంలో చూసుకుంటే ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడే ప్రతిపక్ష నాయకులకి ప్రజా సంఘాల నాయకులకి బయటికి రావద్దు నోటీసులు ఇస్తారు. చరిత్రలో తొలిసారిగా మీడియా ప్రతినిధులకు నోటీసులు ఇచ్చి సభకు రావద్దన్నారంటే వాళ్ళ సభలు ఎట్లాంటి సభలు ఉన్నాయో మేము చేసే సభలు ఏంటనేది ఇక్కడ అర్థమైపోతా ఉంది. ఒక దేశ ప్రధాని గారు, అలాగే ఒక జనసేన అధ్యక్షులు గారు, ఒక మాజీ ముఖ్యమంత్రి గారు, అలాగే అతిరథ మహారాజులందరూ ఇక్కడ పెద్ద ఎత్తున ఈ సభ నిర్వహిస్తూ ఇంత చేస్తుంటే దీన్ని వక్రీకరించి తప్పుదోవ పట్టించి అట్టర్ ఫ్లాప్ అయిందని చేయాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. అందులో భాగంగా చూసుకుంటే ముఖ్యంగా పోలీసు శాఖలో కూడా కొంతమంది అధికారులు మరి పైనుంచి ఆదేశాలు అందడం కానివ్వండి, వ్యక్తిగతంగా చేయడం కానివ్వండి చేశారో తెలియదు, కానీ సభని తప్పుదోవ పట్టించి ఇబ్బంది పెట్టాలని కూడా ప్రయత్నం చేశారు. అందుకని ట్రాఫిక్ జామ్ చేయడానికి కారణమయ్యారు కొంతమంది ప్రేక్షక పాత్ర ఏదో నామకేవాస్గా వేశారు అని చెప్పి అన్నారు, కానీ ప్రేక్షక పాత్ర వహిస్తూ ఒకవేళ కంట్రోల్ చేయడంలో కూడా విఫలం చేశారు కొంతమంది. అట్లాగే పైనుంచి సభ ఎవరైతే నిర్వహణ చేస్తున్నారో పైనుంచి నాయకులే చెప్పడం జరిగింది, దయచేసి అక్కడ వదలండి, ఎందుకు ఆపుతున్నారు వీవీఐపీ గ్యాలరీలో వీవీఐపీలు ఇబ్బంది పెడుతున్నారు. నిన్న వీళ్ళు పోలీస్ శాఖ చేసిన అత్యుత్సాహం వల్ల వీవీఐపీలు ఇబ్బంది పడ్డారు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా అటు లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటికి రాలేక బయటికి లోపల నరకం చూశారు. అక్కడ ఏంటంటే ఇది ముమ్మాటికి అన్ని విధాల తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు పకడ్బందీగా
ప్లాన్ చేసుకొని సభను జయప్రదం చేయాల్సింది ఎన్నో మంచి మంచి అంశాలు మంచి మంచి ప్రణాళిక రూపొందించుకుంటే పోలీసు అధికారులు తలదూర్చి దాంట్లో చెడగొట్టడానికి ప్రయత్నం చేశారు. అందులో పల్నాడు జిల్లా ఎస్పీ గారి పాత్ర కీలకం అని కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో ముందుగా అతనిపైన విచారణ చేయాలా, ఎందుకు ఇలా చేశారని చెప్పి షోకాజ్ నోటీసులు ఇవ్వాలా వాళ్ళని. ఎందుకంటే ఒక దేశ ప్రధాని వచ్చిన సభలో మీరు అంటున్నారు సభని సరిగ్గా జరగలేదు, జనం రాలేదు అంటున్నారే. మరి ఒక దేశ ప్రధాని మాట్లాడేటప్పుడు 11 నిమిషాలు మైక్ ఆగిపోయిందంటే అక్కడ ఏ విధంగా జనం ఉప్పెనలా తరలి వచ్చి మైకులు కూడా ఆగిపోయేలాగా మేము ముందుకు వచ్చేసారంటే మనకు అర్థమైపోతుంది సభ సక్సెస్ అని. ఎట్లా అంటారు వాళ్ళు? ఇక్కడ ఇన్ని విధాలుగా ఇన్ని శాఖలు అందరూ కళ్ళ కట్టినట్టు చూశారు. మీరు మీడియా సోదరులు చూశారు, మేము చూసాం, వాలంటీర్లుగా పనిచేసిన మేము చూసాం. అందరూ చూసినప్పుడు ఎట్లా సభ ఫెయిల్యూర్ అని మీరు అంటారు? అంటే మీలాగా గ్రీన్ మ్యాట్లు వేసుకొని జనం లేకుండా ఉన్నట్టు చిత్రీకరించుకొని పెద్ద ఎత్తున చూసుకొని సిద్ధం అంటూ ఏదో చేద్దామంటే అది ప్రజలను తప్పుదో పట్టిస్తారంటే ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు. ఒకసారి మోసపోయారు, మరొకసారి మోసపోవడానికి అవకాశం ఉండదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది దేశ ప్రధాని వచ్చిన సభని ఈ విధంగా తప్పుదో పట్టిస్తారంటే దీనిపైన పిఎంఓ కూడా కలగజేసుకొని చర్యలు తీసుకోవాలి. దీంట్లో ఎవరెవరైతే అధికారులు నిర్లక్ష్య ధోరణి వహించారో, ఏ అధికారులు అయితే నిమ్మక నీరెత్తున వ్యవహరించారో వాళ్ళపైన కేంద్రం కూడా చర్యలు తీసుకొని కేంద్ర హోంశాఖ కానివ్వండి, ఎస్పీజీ కానివ్వండి, అలాగే పిఎంఓ కానీ కలగజేసుకొని తక్షణమే ఆ అధికారులు సస్పెండ్ చేయాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే ఇప్పుడు మీరు ఆ సభకి వెళ్ళారు, ఒక కార్యకర్తగా కానివ్వండి లేకపోతే పార్టీ అభిమానిగా కానివ్వండి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజెంట్ పరిస్థితి అయితే మీరు చూశారు అక్కడ. కానీ ఈరోజు పేపర్లో కనుక చూసినట్టయితే ఖాళీ కుర్చీలు దర్శనం ఇస్తేనే అక్కడంతా ఫెయిల్ అయిన వస్తుంది. అసలు మీరు అక్కడ సభకు వెళ్ళినప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది? సభ ఏర్పాట్లు జరిగేటప్పుడు ఖాళీ కుర్చీలే ఉంటాయండి. ఎందుకంటే సమాజం మొత్తానికి తెలుసు, ఈరోజు సమాజంలో ఉన్న ఒక 50% ఎబోవ్ పబ్లిక్ ఈ రోజున కృష్ణా జిల్లాలు ఈ పరిసర ప్రాంతాలు నెల్లూరు వరకు కూడా ఎంతోమంది పబ్లిక్ ఇళ్లలో లేరు. ఆ రోజు సభ జరిగే రోజు మొత్తం హైవేలో ఉన్నారు, దిగ్బంధించబడింది హైవే. వీళ్ళు ట్రాఫిక్ని డైవర్ట్ చేసి కావాలని ట్రాఫిక్ జామ్ అయ్యే విధంగా ప్లాన్ చేసి కేవలం పోలీస్ అధికారులు చేసినటువంటి అత్యుత్సాహం వల్ల ఎంతోమంది నరకయాతన చూశారు. ఎందుకంటే మరి ఈ రోజున సభ ఎంత సక్సెస్ అయిందంటే మేము అక్కడ చూసాము. మరి మీరు ఏదైతే కొంగ ఒంటి కాలుపై నించుంటుందో అలాగా ఒకళ్ళు నించోవాల్సిన ప్రదేశంలో ఇద్దరిద్దరు నించొని ఒక కాలుపై నించొని మరి ఆ సభని అయిపోయే వరకు కూడా వీక్షించారు. దేశ ప్రధాని గారు ఎంత గొప్పగా ఆయన ఇచ్చారు చూడండి, ఒక మెసేజ్ ఇచ్చారు, ఒక సందేశం ఇచ్చారు. దేశాన్ని మరి రాబోయే 5 ఏళ్లలో మరి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద గొప్ప ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా కానీ 3వ స్థానంలో ఉంచుతా అన్నారు. అంత గొప్ప విషయం మాట్లాడారు. మరి ప్రజలు మరి ఈరోజు అమరావతి కోసం ఏకమయ్యారు. 3 పార్టీలు మరి ఒక తాటిపైకి వచ్చినాయి. మరి ఈ కేవలం అమరావతి రాజధాని గురించి అని కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ ఈరోజు చేస్తున్నటువంటి ఈ యొక్క అభివృద్ధి యొక్క మంత్రం ఏదైతే ఉందో దానికి ముగ్ధులైపోయిన ప్రజలు ఈ యొక్క ముగ్గురి యొక్క కూటమిని గౌరవిస్తూ స్వాగతిస్తూ స్వచ్ఛందంగా మీరు మరి ఈ మధ్యకాలంలో సిద్ధం సభ అంటూ ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో వాటికి మీరు చూశారు. బస్సుల్లో మద్యం బిర్యానీలు ఇచ్చి తరలిస్తే కార్యకర్తలు తప్పించి అందులో ప్రజలు లేరు. మీరు నిన్న గనక వచ్చి చూసిన వాళ్ళందరికీ తెలుసు, కేవలం ప్రజలే ఉన్నారు. పార్టీ కార్యకర్తలు వాళ్ళకి సేవలు అందించలేక తల మునకలైపోయారు. ఎంతమంది ప్రజలు వచ్చారంటే ఈ రోజున మరి ఈ పోలీస్ అధికారులు కూడా చేతులు ఎత్తేసి మరి ఒక ప్రధాని పాల్గొన్న సభలో మరి భద్రతా చర్యలు కానీ మరి ఏ విధంగా కూడా కరెంటు సప్లై కానీ మైక్ సప్లై కానీ అన్నీ జాగ్రత్తగా ఉంటాయి. అలాంటి చోట కూడా ఒక జనం ఫ్లోటింగ్ పెరిగిపోయి మైక్ కట్ అయిపోయే పరిస్థితి ఏర్పడిందంటే మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే ఇక్కడ చాలా దారుణంగా ఈ యొక్క ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్కి ముందే ఈ యొక్క అధికారులను కేటాయించుకొని కుట్రలు చేస్తుంది. కాబట్టి వీరిపై తగిన విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఒక సామాన్య ప్రజలుగా నేను డిమాండ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఏదైతే సిద్ధం సభ జరిగిందో ఆ సిద్ధం సభకాన్ని మించి కూడా ఇక్కడ జరిగినటువంటి ప్రజాగళం ఏదైతే ఉందో నేను జరిగినటువంటి ప్రజాగళం ఆ ప్రజాగళానికి పెద్ద ఎత్తున కూడా అక్కడ వచ్చినటువంటి పరిస్థితి ప్రజలైతే వచ్చినటువంటి పరిస్థితి కనపడింది. అయితే దీనికి సంబంధించి జరిగినటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆసరాగా తీసుకుని పెద్ద ఎత్తున కూడా ప్రతిపక్షం ప్రచారం చేస్తుందని చెప్పి ఇక్కడ వెళ్ళినటువంటి ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా కూడా ప్రధాని పాల్గొన్న సభకి భద్రత అనేది మాత్రం చాలా కట్టుదిట్టంగా ఉండాలి, భద్రతా వైఫల్యం మాత్రం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అయినప్పటికీ కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్ మినహా పూర్తి స్థాయిలో కూడా మొత్తం కూడా 7 నుంచి 8 లక్షల మంది ప్రజలు ఆ సభకు రావడం, అదేవిధంగా కూడా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ అయితే కల్పించారు. కానీ చిన్న డిస్టర్బెన్స్ మూలాన కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినాయి. కానీ ఆ మోడీ పాల్గొన్నటువంటి ఫస్ట్ సభ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో కూడా సక్సెస్ అయింది. అదేవిధంగా కూడా 3 పార్టీలకు చెందినటువంటి నేతలందరూ కూడా పాల్గొన్నటువంటి మొట్టమొదటి ఎన్నికల సభగా సక్సెస్ అయిందని చెప్పి ఇక్కడ ప్రజానికం అయితే తెలియజేసిన పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.
అలాగే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కూటమి నేతలంతా కూడా కలిపి భారీ బహిరంగ సభని ప్రజాగళం పేరుతో చిలుకలూరుపేటలో నిర్వహించడం జరిగింది నిన్న. సో దీనికి సంబంధించి ఇటుపక్క నేతలేమో సక్సెస్ అయింది అని చెప్తున్నారు, ఇటుపక్క అధికార పార్టీ నేతలేమో ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రకృతికి కూడా నచ్చలేదు, అందుకోసమని మైకులు పనిచేయలేదు అంటూ కూడా కొంతమంది నేతలు విమర్శించిన పరిస్థితి మనం చూసాం. ప్రస్తుతం దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వర్మ సిద్ధంగా ఉన్నారు. వర్మ. గాయత్రి, ఏదైతే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం కూటమితో భారీ మెజారిటీతో గెలవబోతోంది, రాబోయేది కూడా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నిన్నటి రోజు ప్రజాగళం సభలో ముఖ్యంగా ఆ సభను ఉద్దేశించి చేసి 3 పార్టీకి సంబంధించి అధినేతలు కూడా పూర్తి స్థాయిలో ప్రకటన చేసిన తర్వాత లక్షలాది మంది ఆ ప్రజాగళం యాత్రకి తరలి వచ్చిన పరిస్థితులు నిన్నంతా చూసాం. అయితే పూర్తిగా కూడా ఏదైతే ధర్మాందే విజయం, కూటమిదే గెలుపు, అలాగే పీఠాన్ని కూడా అధిరోషించేది పొత్తులో భాగంగా ఎవరైతే ముందుకెళ్తున్నారో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు అంటూ కూడా పవన్ కళ్యాణ్ చాలా ఉద్వేగభరితమైన ప్రసంగాన్ని కూడా ఇచ్చారు. అటు తర్వాత చంద్రబాబు నాయుడు, అటు తర్వాత మోడీ. దాదాపు 2014లో ఏదైతే ముగ్గురు ఒకే స్టేజ్పై చూసిన వాతావరణాన్ని మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత 3 పార్టీలకి చెందిన అగ్రనేతల దగ్గర నుంచి దిగువ స్థాయి కార్యకర్త వరకు పూర్తి స్థాయిలో కన్నుల పండుగగా వీక్షించితే నిన్నటి రోజు ఏదైతే చిలకలూరుపేట దగ్గర బొప్పూడి దగ్గర జరిగినటువంటి ఈ బహిరంగ సభ పూర్తిగా 100% విజయవంతమైందని ఆ పార్టీకి సంబంధించిన నేతలైతేనో ప్రస్తుతం ఆ సభకి వెళ్ళినటువంటి కార్యకర్తల్లోని చాలా ఆనందంగా, ఉత్సాహంగా అయితే వాతావరణం కనపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. గెలుపు ఇప్పుడే రాసి పెట్టుకొచ్చా అన్న చందాన నిన్నటి రోజు ఆ సభ జరుగుని తీరు కానీ, లేదంటే అక్కడికి తరలివచ్చిన జనసంద్రం కానీ, పూర్తిగా వీటిని అన్నిటిని చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగంలో కూడా ఈ జనసంద్రాన్ని చూస్తూ ఉంటే గెలుపు సాధ్యం, ఎన్డీఏ కూటమి బలం ఏంటో తెలుస్తోంది, ఈ వైసీపీ ప్రభుత్వం సంబంధించి ఓటమిని నాకు కనపడుతుందంటూ కూడా ఆ ప్రసంగంలో ఆయన మాటల్లో కూడా అర్థమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే నిన్నటి ప్రసంగానికి పూర్తిగా ఒక జోష్ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొందడానికి తాజాగా ఏదైతే ఈరోజు ఉదయం నుంచి కూడా కార్యకర్తలు వాళ్ళు బహిరంగంగా ప్రకటనలు చేస్తున్న పరిస్థితిని బట్టి వైసీపీ చేస్తున్నటువంటి ఏదైతే ఫెయిల్డ్ అన్న మాటకి తిప్పి కొడుతున్నటువంటి ప్రతిగా వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ చాలా జోష్ని అయితే 3 పార్టీల్లోనే నింపిందని చెప్పాలి. అయితే కొంతమంది ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా వెళ్తున్న సందర్భంలో ఆ పార్టీలకు సంబంధించి కొంతమంది నాయకులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు నిన్నటి సభ సక్సెస్ అని ఏదైతే కూటమిలో భాగంగా ఎన్డీఏ భాగస్వాములు చెప్తూ ఉంటే ప్రతిపక్షంగా రేపు రాబోయే రోజుల్లో ప్రతిపక్ష పాత్ర తప్పదని కూడా చెప్తున్నటువంటి ఏదైతే వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం ఆ నాయకులందరూ కూడా అటర్ ఫ్లాఫ్ ఫెయిల్ అని చెప్తున్న కామెంట్లు అయితే చేస్తున్నారో, అయితే వీటిని అన్నింటినీ తిప్పుకొండేందుకు ఆ 3 పార్టీల నేతలు కూడా ప్రస్తుతం కొంతమంది మనతో పాటు ఉన్నారు. మనకి చెప్పండి, నిన్న ప్రజాగళం చాలా జోష్ అయితే నింపింది 3 పార్టీల్లో. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్త రక్తం ఏపీ రాజకీయాల్లోకి వచ్చింది అంటున్నారు. మీరు ఏం చెప్తారు నిన్నటి సభ గురించి? గతంలో 2014లో ప్రజలందరూ చూశారు 3 నాయకుల్ని ఒకే వేదిక మీద, ఇటు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, మోడీ గారిని. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత నిన్న ఆ దృశ్యం జరిగింది, ఆ సభ జరిగింది. ప్రజలందరూ కూడా నిజంగా ఈ 3 ఓటవ్వాలని కోరుకున్నారు. ఎందుకంటే ఈరోజు చూస్తే రాష్ట్రంలో రావణ రాజ్యం వెళ్తుంది. ఏ తరగతి ప్రజలకు కూడా సుఖాన్ని లేదు. యువత అయితే ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులు అయిపోయారు. ఈరోజు ప్రజలందరూ కూడా బలంగా ఈ కూటమిని నమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని సభలు పెట్టారు. మీరు చూసినట్టయితే గ్రాఫిక్స్తో టీవీలో రిలీజ్ చేస్తున్నారు. ఎక్కడా కూడా జనం లేరు. ఆ ఉన్న జనం కూడా బస్సుల్లోని, లారీల్లోని బిర్యానీలు ప్యాకెట్లు ఇచ్చి, మద్యం ఇచ్చి, డబ్బులు పంచి తీసుకొచ్చిన జనం. కానీ నిన్నటి సభలో అయితే స్వచ్ఛందంగా ఒక పక్కన మహిళలు, భారీ ఎత్తున మహిళలు వచ్చారు, యువత వచ్చారు, అన్ని తరగతుల ప్రజలందరూ కూడా నిన్న సభలో హాజరయ్యారు. కొన్ని లక్షల మంది వచ్చారు. ఇసుకేస్తే రాలదో అన్న దానికి అర్థం నిన్నటి సభ. రానున్న రోజుల్లో కూటమిలో మా పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు బీజేపీ పార్టీ మద్దతు రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో తెలియజేశారు. రాష్ట్రానికి మంచి భవిష్యత్తు అందిస్తారు, యువతకి ఉద్యోగాలు ఇస్తారు, నిరుపేదలందరికీ కూడా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఎటువంటి డెవలప్మెంటు లేదు. ఏదో ఒక సంక్షేమం మాత్రం చెప్తున్నారు, అది కూడా అరాకొరా సంక్షేమం. అందులో కూడా కోతలు పెట్టారు. కుడి చేత్తో పంచిపెడుతూ ఎడం చేత్తో లాగేసుకుంటున్నారు, ప్రజల దగ్గర దోచేసుకుంటున్నారు, హింసించి పీడిస్తున్నారు. కానీ రాష్ట్రానికి అదంతా కూడా పోగొట్టి
మంచి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ కూటమి ద్వారానే వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, మీరు ఎలా చూస్తారు మీ దృష్టిలో? అంటే ఇప్పుడు ప్రజాగలం యాత్ర, అదే సభ, భారీ బహిరంగ సభ తర్వాత లక్షలాది మంది వచ్చిన పరిస్థితి, పూర్తిగా వాళ్ళందరూ ఈ రోజు సాయంత్రానికి కూడా ఇంకా చేరుకోలేని పరిస్థితి. అంతమంది వచ్చారు. ఇప్పుడు కనీవిని రీతిలో సిద్ధం సభతో వీటిని పోల్చితే వాళ్ళు కూడా చెప్తున్నారు సిద్ధం సభలో ఉన్నంతమంది రాలేదని వాళ్ళు కామెంట్. మీరేం చెప్తారు? అందరికీ ముందుగా చెప్పగలిసింది ఏంటంటే, ప్రజాగలం నిన్న సభ అతి భారీ జనాలతో మొత్తం హైవేలన్నీ బ్లాక్ అయిపోయిన పరిస్థితులు. ప్రజలు రావడానికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా 4-5 గంటలు నేను స్వయంగా వెళ్ళి మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారో ఆ ప్రసంగాన్ని చూద్దామని చెప్పి వీక్షించడానికి వెళ్ళినాండి. నిన్న చూస్తే 3 గంటలు సేపు పట్టింది మాకు ఆ సభ అయిన తర్వాత బయటికి రావడానికి. అలాంటి ఒక సభ నా జీవితంలో నేను మొదటిసారి చూడడం. సో జనాలందరూ అనుకునేది ఏంటంటే, ఒక మోడీ గారు అక్కడ కేంద్రంలో, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి అన్న 2 నాణాల కింద కాకుండా ఒకే నాణ్యం కిందకి 2 పక్కల ఉండేలాగా మన ప్రభుత్వం పాటిస్తుంది. మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్వహిస్తారని చెప్పి జనాలు నమ్ముతున్నారు. కాబట్టి నిన్న అంతమంది జనసందోహం రావడం కూడా కారణం అదేనండి. మీరు చెప్పండి, మీరు అంటే వీర మహిళలుగా నిన్న జరిగిన తీరు కానీ, ఆ పార్టీకి సంబంధించి కానీ, 3 పార్టీలకు సంబంధించి కార్యకర్తలు రావడం మీరు ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిజంగా నిన్న జరిగిన కార్యక్రమం అయితే చాలా సంతోషకరం అండి. వీర మహిళలుగా మేము కానీ, మరి అలాగే టీడీపీ నుంచి వచ్చిన మహిళలు కానీ, మరి బీజేపీ నుంచి వచ్చిన మహిళలు కానీ ప్రతి ఒక్కరం కూడా చాలా సంతోషించామండి. మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ముగ్గురు కలిసి ఒకే స్టేజ్ మీద ఉండడం, మరి మాట్లాడడం మాకు చాలా ఆనందం అనిపించిందండి. మరి ప్రస్తుతం చూసుకున్న కాలంలో అయితే ప్రజలకి, మహిళలకి రక్షణ లేదండి. ఎంతోమంది మహిళలు మిస్సింగ్ కేసులు ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఒక్క కేసు కూడా జగన్మోహన్ రెడ్డి సాల్వ్ చేసిన పరిస్థితి అయితే ఎక్కడా కనిపించలేదు. కానీ ఇప్పుడు జనసేన, టీడీపీ, అలాగే బీజేపీ పార్టీలు 3 కలిసి వస్తున్నాయి కాబట్టి మరి మహిళలకు రక్షణ అన్నది కలుగుతుందని మేము జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నానండి. అలాగే మరి జగన్ వచ్చిన తర్వాత 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానని చెప్పి చెత్త ముఖ్యమంత్రి అనిపించుకున్నాడండి. చెత్తకు పన్నేసి చెత్త ముఖ్యమంత్రి అని అనిపించుకున్నాడు. మహిళలు ఏ విధంగా సంసారాన్ని చక్కదిద్దాలో మహిళలకు తెలుసు. అలాగే ప్రతి దాంట్లో నేను ఆ పథకాలు, ఈ పథకాలు ఇస్తున్నానని చెప్పి మరి వాటిలో కూడా కొరతలు పెట్టి చాలా ప్రజలను అయితే హింసించాడండి. మరి పప్పుల మీద బిల్లేసి, అట్ల మీద బిల్లేసి, మరి అలాగే ఆయన ఇచ్చిన ఉచితమైన పథకాల మీద కూడా చాలా అన్యాయం చేశాడండి. ఆయన దిగిపోవడమే అందరికీ కూడా మంచిదని భావిస్తున్నామండి జనసేన పార్టీ. మీరు చెప్పండి, మీరు ఏ విధంగా నిన్న సభ చూశాక మీకు ఏమనిపించింది? నిన్న సభ కూడా చాలా బాగా జరిగిందండి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు అంటారు. ఆ ముగ్గురు కూడా స్టేజ్ మీద మేము చూసామండి. చూడంగానే సభా ప్రాంగణంలో ఉన్న జనాలందరినీ కూడా చాలా కన్నుల పండుగగా ఉంది. వీళ్ళందరూ కూడా డబ్బులు ఇస్తే వచ్చే జనాలు కాదండి, వాళ్ళ జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చే జనాలు. ఇలా డబ్బులతో పరిపాలన చేసి, డబ్బులు ఖర్చు పెట్టి, మందుకి బిర్యానీకి ఖర్చు పెట్టి చేసే పరిపాలన చెత్త పరిపాలన. ఇలాంటి చెత్త పరిపాలన ఏరి పారేయాలని ముగ్గురు కూడా జాయిన్ అయ్యి, ముగ్గురు కూడా పొత్తులో భాగంగా ఈ దేశాన్ని అంతటిని బాగుపరచాలని వాళ్ళ యొక్క ఇది చాలా బాగా నచ్చింది మాకు. దాంతో మేము అందరికీ సపోర్ట్ చేస్తామండి. తప్పకుండా మా జనసేన, బీజేపీ, టీడీపీ కూడా ముగ్గురు కలిసి గెలుస్తారని ఆశిస్తున్నాను. ఇది ఏదైతే ఓవరాల్గా నిన్న సభ జరిగిన తీరు, నిన్న సభకు హాజరైనటువంటి ఎవరైతే పూర్తిగా ఆ 3 పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు అయితేనో, అభిమానులు అయితేనో, లేదు కొత్త రాజకీయాలకి శ్రీకారం చుడుతూ పవన్ కళ్యాణ్ ఏదైతే డబ్బు, మద్యం పంచని రాజకీయాల్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో అమలు చేస్తానన్న ఆయన ఒక సంకేతాలు సమాజానికి ఇచ్చిన తర్వాత పూర్తిగా ఆ వైపు అడుగులు నడుస్తున్నాయంటే నిన్న వచ్చిన జనసందోహం పూర్తిగా ఏదైనా ఒక సభ నిర్వహించాలంటే ఒక బిర్యానీ ప్యాకెటో, వాటర్ ప్యాకెటో, లేదా వాళ్ళకి ఏదో ఒక డబ్బులో, లేకపోతే రవాణా సౌకర్యం ఇవన్నీ ఏర్పాటు చేయవలసిన పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. రాజకీయాలంటే దేశవ్యాప్తంగానే, ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగానే జరుగుతుంది. అయితే నిన్నటి రోజు ప్రజాగలం యాత్రకు సంబంధించి బస్సులు కూడా ప్రభుత్వానికి ముందే అనుమతి కోరుతూ బస్సులు ఏర్పాటు చేయాలని అడిగితే లాస్ట్ మినిట్లో చెప్పి, అప్పటి వరకు చెప్పకుండా లాస్ట్ మినిట్లో చేతులు ఎత్తేసిన సొంత వాహనాల్లో వాళ్ళు ద్విచక్రం, త్రిచక్రం ఎలాగైనా సరే పూర్తిగా కూడా బళ్ళలోని, ఎడ్ల బండిలోని, ట్రాక్టర్లోని, ప్రైవేటు బస్సుల్లోని, ప్రైవేటు వాహనాల్లోని కూడా చాలామంది కాలినడకన, చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా చాలామంది కాలినడకన 5-6 కిలోమీటర్లు కూడా నడిచి వచ్చి సభని విజయవంతం చేసిన పరిస్థితులు అయితే చూసాం. ఏదేమైనా 3 పార్టీలకు సంబంధించి ఎన్డీఏ భాగస్వామ్యం
పూర్తిగా కూడా రాబోయే రోజుల్లో అధికారాన్ని చేజిచ్చుకోబోతోంది అన్న సంకేతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకైతే నిన్నటి ప్రజాగలం సభ అయితే అందించిందనే చెప్పాలి. ముఖ్యంగా ధర్మాందే విజయం, అలాగే పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం అంటూ కూడా పవన్ కళ్యాణ్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఏదైతే రాబోయే విజయాన్ని ముందుగానే పవన్ కళ్యాణ్ ప్రకటించారా అన్న ఒక జోష్ని, ఆనందాన్ని, సంతోషాలని అయితే నిన్నటి సభ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3 పార్టీల కార్యకర్తల్లోనే, నేతల్లోనే అయితే నింపిందనే ఏదైతే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాటల ప్రకారం కూడా పూర్తిగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా తొలి సభ ఏదైతే 3 పార్టీలు కలిసి వెళ్తున్నలో భాగంగా తొలి సభ 10 సంవత్సరాల తర్వాత, ఒకప్పుడు 10 సంవత్సరాల క్రితం ఇలాగే ఒకే వేదికపై సభ నిర్వహించిన తరుణంలో 3 పార్టీలకు సంబంధించి సభ నిర్వహించడం, అటు తర్వాత 10 సంవత్సరాలకి అది రెట్టింపు అయింది తప్ప ఎక్కడ ఆ జోష్ అయితే పోలేదు. ఆ కలయికని, ఆ కూటమిని ప్రజలు ఆహ్వానిస్తున్నారు. ఖచ్చితంగా కూడా నిన్నటి రోజు ఆ సభని ఆస్వాదించారంటూ కూడా ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ వర్మ. రైట్, కోయంబత్తూరు